హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ యూరప్ అండి. ఓకేనండి. యూరప్ అంటే ఐరోపా. ఓకేనండి. యూరప్, ఐరోపా రెండు ఒకటే పేర్లు అండి. అయితే యూరప్ మనము పటం అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మన దగ్గర లేకపోయినా కూడా మనం క్రియేట్ చేసుకున్న పటం కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి. ఇది నేను చేశానండి. ఫస్ట్ యూరప్ని ఒక ప్లేస్లో రాసుకున్నాను అండి. యూరప్కి ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఉందండి. ఓకేనా. ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. దక్షిణంగా దక్షిణ ఆఫ్రికా ఉంది. ఓకేనండి. యూరప్కి ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణంగా ఏముందండి, దక్షిణ ఆఫ్రికా ఉంది. ఓకేనండి. యూరప్కి తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నాయి. ఓకేనండి. తూర్పున యూరల్ పర్వతాలు, పశ్చిమాన పీఠభూములు ఉన్నాయండి. ఓకేనండి. పశ్చిమ పీఠభూములు ఉన్నాయి. అయితే ఉత్తరంగా పీఠభూములు, పశ్చిమంగా మనకు తొందరగా ఏర్పడుతున్నాయి. తూర్పున సేమ్ పేరు ఉంది కాబట్టి యూరప్ పర్వతాలు అని చెప్తున్నాం. ఓకేనండి. యూరప్ పర్వతాలు, ఆసియా. ఓకేనండి. యూరప్కి ఆసియాకి మధ్యలో యూరల్ పర్వతాలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవచ్చు. అయితే యూరప్కి దక్షిణ అమెరికానికి మధ్యలో మధ్యధరా సముద్రం అనేది ఉందండి. ఓకేనా. ఈ యూరప్కి మధ్యధరా సముద్రానికి మధ్యలో కాస్పియన్, నల్ల సముద్రాలు. ఓకేనండి. వీటి మధ్యలో కాకసన్ పర్వతాలు అనేటివి ఉన్నాయి. ఇవి ఎత్తైన పర్వతాలు. ఓకేనా అండి. ఇవి యూరప్లో ఎత్తైన పర్వతాలు, కాకసన్ పర్వతాలు. ఓకేనా అండి. ఇక్కడ దక్షిణం అనేది ఇంపార్టెంట్ అండి. యూరప్కి దక్షిణాన దక్షిణాఫ్రికా ఉంది. ఈ యూరప్కి దక్షిణాఫ్రికాకి మధ్యలో మధ్యధరా సముద్రం ఉంది. యూరప్కి మధ్యధరా సముద్రంకి మధ్యలో కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం ఉంది. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రానికి మధ్యలో కాకసన్ పర్వతాలు అనేటివి ఉన్నాయి. ఓకేనా అండి. ఈ మధ్యధరా సముద్రం అనేది ప్రపంచం మధ్య భాగంలో ఉంది కాబట్టి దీనికి మధ్యధరా సముద్రం అనేది పేరు ఉందండి. యూరప్లో మధ్యధరా శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. ఓకేనండి. యూరప్ మొత్తం మధ్యధరా శీతోష్ణ స్థితి ఉంది. యూరప్, ఆసియా కలిసి యురేషియా. ఓకేనండి. ఇక్కడండి యూరప్, ఆసియా కలిస్తే ఇదంతా యురేషియా అండి. ఓకేనా. తూర్పు వైపున ఉన్నాయి ఆసియా, ఈ రెండింటి మధ్యలో ఉంది యూరల్ పర్వతాలు. ఐరోపాలో ఆల్ప్స్, పైరనీస్ను మంచుతో కప్పి ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. ఓకేనండి. ఐరోపాలో ఉంది కదండి, ఆల్ప్స్లో కూడా ఉంది. ఓకేనండి. ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు, పైరనీస్ పర్వతాలు మంచుతో ఉన్నటువంటివి. ఇవి రెండు కూడా మంచుతో ఉన్నటువంటి పర్వతాలు. ఓకేనండి. ఐరోపాలో ఆల్ప్స్, పైరనీస్ మంచుతో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. పశ్చిమ యూరప్లో హంగేరీ దేశం అనేది ఉంది. ఇక్కడ పశ్చిమంగా ఉంది కదండి, ఈ పశ్చిమంగా ఏముందండి, పశ్చిమ యూరప్లో హంగేరీ దేశం అనేది ఉందండి. ఓకేనా. హంగేరీ దేశము డాన్యూబ్ నది. ఓకేనండి. డాన్యూబ్ నది, దాని పక్కన ఉన్నటువంటి బుడాపెస్ట్ నగరం కూడా ఉందండి. ఓకేనా. హంగేరీ ఎక్కడ ఉందండి, డాన్యూబ్ నది దగ్గర దాని పక్కన ఉన్నటువంటి బుడాపెస్ట్ నగరం అనేది ఉంది. దక్షిణ యూరప్ సరిహద్దులో కాస్పియన్ సముద్రము, నల్ల సముద్రం ఉందండి. ఈ కాస్పియన్ నేను ఇక్కడ చెప్పిన కదండి, కాస్పియన్కి నల్ల సముద్రంకి మధ్యలో కాకసన్ పర్వతాలు ఉన్నాయి. ఇవి ఎత్తైన పర్వతాలు. ఎక్కడండి, యూరప్లో ఎత్తైన పర్వతాలు, లేకపోతే ఐరోప్లో ఎత్తైన పర్వతాలు. యూరప్లో విశాలమైన మైదానాలు ఉంటాయండి. ఓకేనా. ఎక్కువ ఏముంటాయండి, మైదానాలు ఉంటాయి. యూరప్లో పొడవైన నది ఓల్గా, నైపర్. ఓకేనా అండి. ఓల్గా నది, నైపర్ నది. ఓకేనండి. ఓల్గా నది, నైపర్ నది అనేది పొడవైనది. అంతర్జాతీయ వ్యాపారానికి అనుగుణంగా ఉండేది రైన్ అండి. ఓకేనా. అంతర్జాతీయ రా ఉంది కదండి, అందుకే ఇది రైన్ నది. ఓకేనా అండి. రైన్ నది ఇది తర్వాత ఉత్తర సముద్రంలో కలుస్తుంది. రైన్ అనేది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కూడా రా ఉంది. ఓకేనండి. అంతర్జాతీయ రైన్ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఓల్గా అనేది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఓకేనా అండి. ఉత్తరంగా ఉన్నది రైన్, ఉత్తర సముద్రం అనేది ఉత్తరంగా ఉంది. రైన్ నది అందులో కలుస్తుంది. ఓల్గా అనేది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ అండి, ఇటలీకి 3 వైపులా నీరు ఉందండి. ఓకేనా. భారత్కి కూడా 3 వైపులా నీరు ఉంది. అందుకే మనం ఏమంటున్నామంటే ద్వీపకల్పం అంటున్నాం. అంటే 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే ద్వీపకల్పం. 4 వైపులా నీరు ఉంటే అదేంటండి, ద్వీపం. ఓకేనా అండి. ఏమంటాము, ద్వీపం అని అంటాము. ఓకేనా. గ్రేట్ బ్రిటన్, లండన్. ఓకేనండి. గ్రేట్ బ్రిటన్, లండన్ 4 వైపులు ఉన్నటువంటి ద్వీపాలు. 4 వైపులు ఉన్న
నీరు ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాము, దీపము అని అంటున్నాము. ఓకేనండి. ఐరోపా వారి ఆహారం అనేది చేపలు అండి. ఓకేనా. ధృవాల వద్ద సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుందండి, ఎందుకంటే చల్లని ఏరియా, శీతల ప్రదేశాలు కదండి, అందుకు. తూర్పు యూరప్ ప్రాంతాలు ఏంటండి, తూర్పు వైపు వెళ్తే మనకి పోలాండ్, రష్యా. ఓకేనండి. తూర్పు యూరప్ ప్రాంతాలలో ఏముంటుందండి, పోలాండ్, రష్యా. యూరప్కి పశ్చిమ వైపున యూరప్కి పశ్చిమ పవనాలు వీస్తాయండి. ఓకేనా. ఇవి నైరుతి నుండి ఈశాన్య వైపుకి వస్తాయి. నైరుతి ఉంటుంది కదండి, నైరుతి నుంచి ఈశాన్యం వైపు వచ్చేటివి. ఓకేనండి. ఇది నైరుతి, ఇది ఈశాన్యం. ఓకేనండి. వైపు వచ్చేవి యూరప్ పశ్చిమ పవనాలు. ఇవి ఎక్కడి నుంచి వీస్తాయండి, అట్లాంటిక్ సముద్రం ఉంది కదండి, అట్లాంటిక్ సముద్రం నుండి వీస్తాయి. వీటిలో కవోష్ణ సముద్ర ప్రవాహాలు, వీటిని ఏమంటారండి, యూరప్లోని సముద్ర ప్రవాహాలను కవోష్ణ సముద్ర ప్రవాహాలు అని అంటారు. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే ప్రవాహాలని కవోష్ణ ప్రవాహాలు అంటారు. అమెరికాలోని ప్రవాహాలు గల్ఫ్ స్ట్రీమ్. ఓకేనండి. అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ ఉంటుందండి. ఓకేనా. ఇవి అతి వేగంగా ప్రవహించేవండి. ఓకేనా. వేగంగా ప్రవహించే ప్రవాహాలు. ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఓకేనండి. ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉంటుంది. డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించేది, డ్రిఫ్ట్. ఓకేనండి. అంటే డ్రైవ్ అనేది నిదానంగా జరుగుతుంది అన్నట్టు. గల్ఫ్ వేగంగా వెళ్ళిపోతుంది అని. ఓకేనా. ఉత్తర సముద్రంలో డాగర్ బ్యాంక్ అనేది ఉందండి. ఇది ఒక పెద్ద మత్స్య పరిశ్రమ అండి. ఎక్కడ, ఐరోపాలో. అర్ధరాత్రి సూర్యుడు, నార్వే అండి. వ్యవసాయం భూమి ఉంటుంది కదండి, వ్యవసాయం భూమిని ఏమంటాం, ఫోల్డర్ అంటాం. ఓకేనండి. ఇట్లా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం కదండి, అట్లా ఫోల్డర్ అంటాము. రబీ కాలం అంటే చలికాలం. రబీ పంట చలికాలంలో ఉండి ఖరీఫ్ పంట వర్షాకాలంలో వేస్తారండి. ఓకేనా. యూరప్ పంట గోధుమ అండి. ఎక్కువ ఏం చేస్తారు, గోధుమలు పండిస్తారు. ఓకేనండి. బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలలో ఐరోపా ఒకటి అండి. ఇటలీకి చెందినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్. ఓకేనండి. ఈయన అమెరికాను కనుగొన్నాడు. అమెరికా పవనాలు వ్యాపార పవనాలు. ఓకేనండి. అమెరికా పవనాలు వ్యాపార పవనాలు.